నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం పులిహోర తిన్న తర్వాత ఒక్కసారిగా బాడీ షేన్స్ తలదిరగడంతో సుమారు 10 మంది ఇంటర్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. విద్యార్థులను పరీక్షించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఓ విద్యార్థికి శ్వాసకోశ సమస్య ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కల పంట పొలాలకు చల్లే మందులు వ్యర్థాల వాసన పీల్చుకోవడంతో అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. ఈరోజు కస్తూర్బా హాస్టల్ నుంచి జక్రాన్పల్లి నుంచి ఒక 10 మెంబర్స్ వీళ్ళు రావడం జరిగింది. స్టూడెంట్స్ సిమ్టమ్స్ ఆఫ్ బ్రెత్లెస్నెస్, కొంచెం సివియర్ కాఫ్తో రావడం జరిగింది. సో ఇమీడియట్గా అటెండ్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. ఒక 3 మెంబర్స్ అయితే స్టేబుల్ అయినారు. ఇంకా మిగతా వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచినాము. ఇంకా ఫర్దర్గా టెస్టులు చేసి ఇంకేమన్నా అవసరం ఉంటే హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఏం జరిగింది సార్? అంటే వాళ్ళు కంప్లైంట్ చేయడం ఏంటంటే ఒక 3 డేస్ నుంచి కాఫ్ ఉంది. మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సడన్గా కాఫ్ దమ్ము రావడం జరిగిందని చెప్తున్నారు. అంటే మీరు వీళ్ళకు ఇంతమంది ఒక్కసారి ఎట్లా సిక్ అయ్యారు? ఎంతమంది సిక్ అయ్యారు? అరౌండ్ 10 మెంబర్స్ అయితే వచ్చారు.